జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. కుంభరాశికి 2 చిత్తా పడ్డాయి. 1, 2, 3 బోల్తా పడ్డాయండి. ఈ కుంభరాశి వాళ్ళు చిక్కితే దొరకడు, దొరికితే చిక్కడు అన్నట్టుందండి. మీరు ఇంట్లో గంట కూర్చుంటారు, బయట 2 గంటలు తిరిగి వస్తారండి. అది ఎందు గురించి? హవర పని గురించి. ఒక జాబు, మన జీవితం కోసం ఆలోచించండి. మన జీవితం కోసం మీరు ఆలోచించలేరు. ఈ రాశి వాళ్ళు చాలామంది కుంభరాశి వాళ్ళు. ఈ కుంభరాశి వాళ్ళకి చాలా అష్టమ దరిద్రం ఏమంటే ఏమన్నా ధనం చూసి, అప్పుడన్నా పెద్దలు చెప్పారు కదా, స్త్రీని చూసి చిత్తం చెడును, డబ్బుని చూసి కళ్ళు ఎర్రగా అవుతాయని చెప్తారు. ఆ పనులు చేయకండి. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు ఉన్నాయి. వెనకటి కాలం కాదండి. అప్పుడు 100 రూపాయలు ఖర్చు తీస్తే ఒక 5-6 రోజులు ఖర్చు పెడుతుండే. ఇప్పుడు ఒక 500 లోటు తీస్తే ఇట్లా బయటికి పోయి ఇట్లా ఇంటికి రాగానే 500 గైపు అయిపోతున్నాయి అవి. అదే ఆలోచించండి. రూపాయికి చారానికి కట్టి పెట్టండి. మీ ఫ్యూచర్లో మీకు పనికి వస్తుంది. ఒక టైంకి 10 రూపాయలు లేకున్నా కానీ, మీ దగ్గర లేకున్నా కానీ, అయ్యా సార్ అప్ప అని తీసుకోండి. కానీ మీరు కూర్చొని మీ దగ్గరనే ఇంత లేకున్నా కానీ ఉన్నదని రుబాబ్తోని ఆ ఫైనాన్షియల్ అంట, అది లోన్లు అంట ఒకరికి దమానతు చేసి మీరు మోసపోకండి. ఇంకా భార్యాభర్తలు కొట్లాడి విడిపోవటంలో కానీ, భార్యాభర్త సంసారం ఏదో భార్య మీద అనుమానం వచ్చిందని, నా భార్య అక్కడ చూస్తుంది ఇక్కడ చూస్తుందని అనుమానం పడటం, అది వేస్ట్ మాటలు. ఇంకా భర్త మీద అనుమానం స్త్రీ పట్టకూడదండి. మగవాడు 10 మంది దగ్గర పోయి వస్తూ ఉంటాడు. అది మనం పట్టింపు స్త్రీ వాళ్ళు పట్టించే అవుతండి. ఎందు గురించి మగవాళ్ళ మీద ఎప్పుడు అనుమానం పడకూడదు. అట్లాంటి సీతాదేవికే రాముడు అనుమానం పట్టాడండి. అది దేవుళ్ళది వేరు. మన మానవ జన్మం ఎంత లుప్ఫు అంటే మనం వెళ్ళిపోయేవాళ్ళం. అది కాదు. కానీ మనం మానవ జన్మంలో భార్యాభర్తలు మంచిగా ఉండాలి. అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరం మంచిగా ఉండాలండి. మీ జీవిత చరిత్రలో కూడా బాగుంటుంది. ఈ జూలై నెల 1వ తారీఖు నుంచి నంబర్ వస్తుందండి. ఈ నెల బాగా వస్తుంది. చాలా శుభవార్త. ఇలాంటి వార్త మీరు వినాలంటే ఇంకో సంవత్సరం కావాలి. ఈ వార్త ఇంకా మంచిగా వస్తుందో చెడు వస్తుందో మీకే తెలియదండి. అలాంటి వార్త ఇది. ఈ వార్త కోసం మీరు వినాలి, మంచిగా ఉపయోగించుకోవాలి. మీ తెలివితో మీరు నడవాలి. నలుగురిలో మీరు పేరు సంపాదించండి. ఇక్కడ అమ్మనైన పేరు సంపాదించండి. ఇక్కడ అత్తమాల పేరు సంపాదించండి. ఇక్కడ భర్త పేరు సంపాదించండి. ఇప్పుడు మీరు అబ్బాయి పొజిషన్ కూడా ఇక్కడ అత్తమాల పేరు సంపాదించండి, అన్నతమ్ముల పేరు సంపాదించండి, అక్క చెల్లెల పేర్లు సంపాదించండి. తల్లి కడుపులో ఎంతమంది పుట్టినాం? 5,000 సరిగా ఉండవండి. తల్లికి 5 మంది పుడతాం కానీ 5 మంది సరిగా ఉంటామో? ఉండలేము. ఒకరిది కుక్క చాలి ఉంటుంది, కొంతమందిది నక్క చాలి ఉంటుంది, కొందరిది పులి చాలి ఉంటుంది. అట్లా ఉంటుందండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో ఆ భగవంతుని దయ వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా మీ ఇల్లు పైకి వస్తుందండి. తప్పకుండా కాపాడుకుంటారు. జై శ్రీరామ్.